నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఆరుగాలం శ్రమ నీటిపాలైందని రైతుల కన్నీరు మున్నీరు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సమావేశం. రజతోత్సవ సభపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం. ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వద్దకు చేరుకున్న టీబీఎంకు సంబంధించిన బేరింగ్ అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చిన అధికారులు. వచ్చే నెలలో తిరిగి ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర. తెరుచుకోనున్న కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ ద్వారాలు. ఆఫ్రికా బోట్స్వానా నుంచి భారత్కు మరో 8 చీతాలు. ఇండియా, కెన్యా మధ్య ఒప్పందం మేరకు రాక. నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి నుంచి చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మన్నేవారిపల్లి వైపు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 2023లో టన్నెల్ బోరింగ్ చెడిపోవడంతో 2 ఏళ్లుగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సొరంగాన్ని తవ్వే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంకు సంబంధించిన బేరింగ్ అవుట్లెట్ వద్దకు చేరుకుంది. అమెరికాలో బేరింగ్ను ప్రత్యేకంగా తయారు చేయించి నౌకా మార్గంలో చెన్నైకి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇక్కడికి తీసుకొచ్చారు. బేరింగ్ను ఇప్పుడు టీబీఎం యంత్రానికి బిగించి మొదట పరీక్షించి ఆ తర్వాత పనులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యేందుకు దాదాపు 3 నెలల సమయం పట్టొచ్చని అంచనా. అటు శ్రీశైలం ప్రాజెక్టు ఇన్లెట్ వైపు నుంచి చాలా రోజులుగా నిలిచిన పనులు కొన్నాళ్ల క్రితం ప్రారంభం కాగా ఫిబ్రవరి 22న సొరంగంపై నుంచి కుప్పకూలింది. 8 మంది అందులో చిక్కుకుగా ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న జీఎస్ఐ హెచ్చరికల నేపథ్యంలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సూచనల ప్రకారం అక్కడ సహాయక చర్యలు చేపట్టనున్నారు. ఆ తర్వాతే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్లెట్ వైపు సొరంగం తవ్వకం పనులు ఏ విధంగా చేయాలనే విషయమై ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. రజతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తప్పకుండా రాజేంద్ర నగరు, షేర్లింగంపల్లి, చేవెల్ల, అట్లాగే ఖైరతాబాదు, ఆగుపోయి ఉప ఎన్నికలు కూడా వస్తాయి. అవి కూడా కొట్లాడదాం. దాంతోపాటు మనకు చాలా పెద్ద పని ఉంది. కొద్దిగా నిజంగా కూడా 10 ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా. నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీ అందరికీ మాటిస్తున్నా, ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటుంది. దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలవుతుంది. మే నుంచి జూన్, జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం. ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడనో కొంతమంది కార్పొరేటర్లు పోయిండ్రు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయిండ్రు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఎవ్రీ 4 years మనకు పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది. అది అక్టోబర్లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 1000 మంది
ట్రైనింగ్ శిక్షణా శిబిరం 2 రోజుల 1 రోజు డిసైడ్ చేద్దాం. మంచి బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంది, బీజేపీ వాళ్ళ సంగతి ఏంది, ప్రజలకు మనం ఏం చెప్పాలి, రేపు మళ్ళా అధికారం ఇస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సావధానంగా మీ ఫీడ్బ్యాక్తోనే మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుందాం. దాంతోపాటు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, మరి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు ఈ మీటింగ్ అనేది. ఇవన్నీ మనం చేసుకోవాలి, ఇవన్నిటి ముందు పోవాలంటే మీకు గతం గురించి అవగాహన ఉండాలి, వర్తమాన రాజకీయం గురించి అవగాహన ఉండాలి, భవిష్యత్తులో మళ్ళీ మనం వస్తే ఏం చేస్తామో కూడా మీకు ఆలోచన ఉండాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉంది, డీలిమిటేషన్ చేయాలి. మరి డీలిమిటేషన్ జరిగితే చేస్తారో లేదో తెలియదు, జరిగితే మరి అన్నిటికన్నా సీట్లు ఎక్కువ పెరిగేది గ్రేటర్ హైదరాబాద్ని ఎక్కువ పెరుగుతాయి. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎస్సీ ఎస్టీ సీట్లు కానీ అత్యధికంగా పెరిగేదే ఇక్కడ. ఇవాళ అందరికంటే పటిష్టంగా ఎవరున్నారు గ్రేటర్ హైదరాబాద్లో అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు, కేసీఆర్ గారు. మరి మన గులాబీ దండ ఏదైతున్నదో ఖచ్చితంగా ఇవాళ మనం కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే అగ్రభాగాన ఉన్నాం, బ్రహ్మాండంగా బాగా బలంగా ఉన్నామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు. ఎంత బలమైన బాడీ అయినా ఎక్సర్సైజ్ చేయకపోతే పుష్పమంటది. కాబట్టి మీరు కూడా దయచేసి నేను ఏమడుగుతున్నా అంటే వీడికెళ్ళి కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది. నిజంగా కూడా ఒక బద్నాం ఉంది మన మీద, హైదరాబాద్ల మీద. బద్నాం ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఒకటేమిటిది అంటే ఇలా కాలాగదు, మీటింగ్కి వెళ్తే కూడా వస్తారు, అర్ధగంట చూస్తారు, ఇట్లా ఫోన్ పట్టుకుంటే అక్కడక్కడ వెళ్ళిపోతారు పక్కన. ఏంది రాబోయే అంటే ఏదో ఎత్తిపోయినట్టు, బయట ఎత్తిపోయింది ఆగమాగం అయిపోయినట్టు ఎక్కువసేపు కూర్చోరు, ఆగమాగం. లాస్ట్ టైం నేను ఒకటి చూసిన వరంగల్ మీటింగ్లో, లాస్ట్ టైం చూసిన ఒకటి నేను వరంగల్ మీటింగ్లో, వరంగల్ అప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ అయింది. చూస్తే మేమంతా మీటింగ్ చేసుకొని వస్తున్నాం సారెంబడ, మాకు జనగామ కాడ పద్మారావు గారు ఎదురయ్యారు. లేదా ఇంకా అప్పుడు ఇటు వస్తుండు, ఏది వరంగల్ దిక్కు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే ఆడ ఏడొచ్చినట్టు ఉంది, మొత్తం ఇన్ని ఇరకపోయినా అన్నాడు. ఆలస్యంగా ఎల్లుడెందుకు, మధ్యలో ఇరకపోవడం ఎందుకు, తర్వాత ఇరకపోయినా అని బాధపడు ఎందుకు, ఫోన్లో చూసినా అని చెప్తారు ఒకడు. ఫోన్లో చూడండి ఇక గాడి దాకా పోయేది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అందరు రాజకీయ నాయకులు, సీనియర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ పెద్దోళ్ళు లేడా, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పక్కర్లేదు. 3 పనులు చేయండి, ఎక్కువ తగ్గదు, 3 పనులు. ఒకటి, నెంబర్ 1, ఏదన్నా బస్తీలా మన జెండా దిమ్మె లేకపోతే అర్జెంటుగా కట్టిండ్రి. అందులో ముఖ్యంగా నేను రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ ఈ 4 నియోజకవర్గాల సోదరులు ఎవరైతున్నారో వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నా. అక్కను, సీనన్నను, అదేవిధంగా శవనన్నను, ఇంకా మిగతా మిత్రులను కృష్ణారావు గారిని నేను కోరుతా ఉన్నా, దయచేసి ఎక్కడైనా బస్తీలు, ఇప్పుడు ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాల్లో తొందరలో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అక్కడ జెండా దిమ్మెలు ఎక్కడైనా లేకపోతే అర్జెంట్ కట్టిండ్రి. చిన్న పని అది, ఉన్న వాటిని మంచిగా టింకరింగ్ చేసి మంచిగా బ్రహ్మాండంగా గులాబీ పెయింట్ వేసి మళ్ళీ కేసీఆర్ గారి పేరు మీ పేరు రాసుకొని మంచిగా బందోబస్తుగా చేయండి. లేని కాడనేమో దెబ్బన కట్టుండ్రి. అది ఒక్కరోజు పని, ఒక్కరోజు పని, సగం దినం పని, అది వెంటనే చేయండి, ఎక్కువ ఆలస్యం చేయకూడదు. నెంబర్ 1 ఏది జెండా దిమ్మెలు, ఎందుకంటే మీకు మెటీరియల్ అంతా వచ్చింది, దబ్బన వాళ్ళకన్నా రాకపోతే మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గోపి రాలేదు, పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు, గోపి గారు కానీ లేదంటే మన స్టేట్ ఆఫీస్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు రావుల, చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు సంప్రదిస్తే మెటీరియల్ అన్నా ఇంకోటన్నా మనకు కావాలంటే అన్న ఇంతజాం చేస్తాడు, డైరెక్ట్గా చంద్రశేఖర్ అన్నకు ఫోన్ చేయండి. నెంబర్ 1 జెండా దిమ్మెలు, కలర్లు పటిష్టంగా. ఎందుకు కలర్లు దిమ్మెలు అంటే 27 నాడు మనం బయలుదేరే ముందు జెండా ఎత్తి ఆడ బంటింగిలు కట్టి పండుగ వాతావరణంలో 27 నాడు ఉదయమే జెండా ఎత్తి బస్సు ఎక్కాలి, జై తెలంగాణలో బస్సు ఎక్కాలి. నెంబర్ 1 చేయాలి, నెంబర్ 1 అది. నెంబర్ 2 మనము పని ఎంత చేసినాం అన్న దానికంటే ఎంత చెప్పుకున్నాం అన్నది కూడా ముఖ్యం. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు మీరు తిరిగి రావాలి అధికారంలోకి. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, అడుగుతుండ్రు. నేను మనం అడుగుడు కాదు, వాళ్ళే మనని అడుగుతున్నారు. మొన్న నేను గించెలు వస్తున్నాయి, ఇక సిటీ సెంటర్ కాడ నా బండి ఆగింది ట్రాఫిక్ సిగ్నల్ కాడ, ఆగితే పక్కకి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో ఆయన ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే జరా ఆయన నీచే కరో అన్నాడు. నీచే కరా అన్నాక క్యా నామ్ హై భాయ్ అంటే మేరా నామ్ మహమూదే అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అంటే క్యా హాల్ హై సాబ్ సబ్ బర్బాద్ హై అన్నాడు. సబ్ బర్బాద్ అంటే క్యా హువా భాయ్ అంటే ఇస్సే పహలే 2500 మిల్తా థా, आज 1000 भी नहीं मिल रहा, क्या करना साहब, हालत बुरा है साहब, क्या करना महमूद भाई, अब अपन तो नहीं है हुकूमत में, क्या करना అంటే ఏమంటారు తెలుసా నాతోని, సాబ్ कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే మీరు మళ్ళీ అధికారంలోకి రానికి జల్దీ ఏమైనా ఉపాయం లేదా అంటుండు. ఇది నా మాట కాదు, మన మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళం అధికారం కోసం మనం తహతహలాడతలేం. నేను చెప్పింది మీరు
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. ఇద్దరు సిద్ధాంతాలు కూడా ఒకటే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అదే ఎంఐఎం పార్టీతో అంటగాగింది. అదే ఎంఐఎం పార్టీకి అసెంబ్లీలో విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. ఒక దశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూసిరు మీరు. 7 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి గంట మాట్లాడేందుకు అవకాశం ఇద్దరు. 3 ఎమ్మెల్యేలు ఉన్న మాకు 3 నిమిషాలు కూడా ఇవ్వకపోదురు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడతామని మీరు చెప్పుదురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఏళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తా ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా నచ్చలేదా నాకు సంబంధం లేనటువంటి విషయం. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. GO 111 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టీఆర్ఎస్కి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను. కానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా. నీ వీపు నువ్వు చూసుకోక, నువ్వు 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక, మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు? మేము కూడా అనొచ్చు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుండ్రి, ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీకి మీకు ఏం సంబంధం? మీకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని సున్నాకు పరిమితం చేసిరు కదా ప్రజలు. మీరెందుకు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు? పొద్దున్న లేస్తే మోడీ గారి నామజపం లేకుండా మీరు ఒక్కరోజైనా ఏమైనా మాట్లాడుతుర్రా? మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్టులలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడచ్చు, మేము కేటీఆర్ గురించి టీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దా? మేము మాట్లాడిన దాంట్లో తప్పుంటే చెప్పుండ్రి. GO 111 ఎత్తేయలేదా మీరు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీకు ఫామ్ హౌస్ GO 111లో లేదా కేటీఆర్ గారు? కేవలం 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి GO 111 ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మీరు అనుమతులు ఇచ్చుకుంటూ పోలేదా? ఫామ్ హౌస్ లేని ఎవరికి GO 111లో? కేటీఆర్ గారికి లేదా? హరీష్ రావు గారికి లేదా? కౌలకుట్ల కవిత గారికి లేదా? ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం. GO 111 విధ్వంసం జరగాల్సిందేనా? పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా? 400 ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మేం మాట్లాడతాం. మీకేం సంబంధం ఉంది? మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి మాట్లాడే హక్కు లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఎక్కడ ఉంటుంది? వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టమంతూ జరిగింది 10 ఏళ్లలోనే. మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిల్ కాడ 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చిరు. మీరు ఎట్లిచ్చిరు కేటీఆర్ గారు? ఏం లేదా దాని వెనకాల మతలం? రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చిరు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. మీరు అనుమతి ఇచ్చిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టిరు మీరు. మీరెక్కడ కాపాడిరు పర్యావరణాన్ని? సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతూ ఉన్నాడు. రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడిండు. నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రి గుర్తు చేసింది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరు? రఘునందనా కేటీఆరా? అప్పటిదాకా 7 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయకేతనం అనే గీతాన్ని ఆ రోజు అసెంబ్లీలో ఆలపించకపోతే
ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు. ఇదే రఘునందన్ ఇలా రేవంత్ని కూడా చెప్పిండు 400 ఎకరాల హెచ్సియు భూముల విషయం లోపల మీరు తప్పు చేస్తున్నారని. అందుకనే మేము పోయినాం, అడ్డుకున్నాం, ఆపినాం. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు, 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు, దమ్ముంటే నీకు చేతనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు. మళ్ళీ వారం చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తా అని మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో, దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది. వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు, ఇవ్వాలనే దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. ఒకసారి చదువుకో కేటీఆర్ గారు. చెప్పినావు కదా మధ్యలో ఎప్పుడో చెప్పిండు, ఏమవుతుంది జైలుకి పోతే యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. యునెస్కో గుర్తింపించింది భగవద్గీత. ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని, నేను చదువుకోనండి. ఇలా చదువుకో, ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచి జరుగుతుంది నీకు. భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో, బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే, నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నువ్వు 2007లో జై తెలంగాణ అంటే రఘునందన్ 2001లో జై తెలంగాణ అన్నాడు. నువ్వు ఒకటంటే మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ నువ్వు ఒకటంటే 4 వినతందుకు సిద్ధంగా ఉండు. గాలి మాటలు కాదు, వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని రైతులను అకాల వర్షం ఆగమాగం చేసింది. వరుణాగ్రహానికి చేతికందొచ్చిన మామిడి, వరి నేలపాలైంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షం అన్నదాతల్ని ఆగమాగం చేసింది. చేతికందొచ్చిన పంట కళ్ల ముందే భూదేవర పాలవుతుంటే ఏం చెయ్యలేకపోయామంటూ రైతులు దిగాలు చెందారు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని ఇప్పుడు నష్టపోయామంటున్న రైతు వేదన అరణ్య రోదనగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో మామిడి, వరి రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లా వరుణ ప్రకోపానికి ఆగమాగమైంది. సిద్దిపేట జిల్లాలో భారీగా వర్షం కురవడంతో 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు అవస్థలు పడ్డారు. మామిడి పూర్తిగా నేలరాలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. యాదగిరిగుట్టలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పల మధ్య నుంచి వచ్చిన వరదతో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఒకచోటికి చేర్చేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. రాజపేట మండలం రేణిగుంట గ్రామంలో పిడుగుపాటుకు సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. జగిత్యాల జిల్లాలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని అతలాకుతలం చేసింది. కొన్ని గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడ్డంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ ఈదురుగాలులకు రేకుల షెడ్లు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నేలకూలాయి. వరి, నువ్వులు, సజ్జ పంటలు పూర్తిగా నేలరాలడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు చేతికొచ్చిన మామిడి నేలరాలడంతో రైతులు ఆవేదనకు లోనయ్యారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో ప్రజలు చీకట్లో నానా కష్టాలు పడ్డారు. చాలా వర్షం రావడం వల్ల ఒక్కడేసారి ఒక అరగంటలనే మొత్తం అయోమయం అయిపోయింది. రైతుల గుండె పలిగినట్టు అయిపోయింది. ఎన్నో కొన్ని కాయలు ఉన్నాయనుకుంటే అనుకోకుండా ఒక్కడేసారి గాల్పు రావడం వల్ల ఉన్న కాయలు గాల్పు పెట్టి వర్షంతో ఉన్న కాయలు మొత్తం రాలిపోయినాయి. ఆ కాయలు కొన్ని కొండవదమన్నా కానీ అక్కడ రేట్ లేకుండే, ఆ కొన్ని తెంపుకుందామంటే ఈ గాల్పుతో మొత్తం పడిపోయినాయి. రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. రైతుల్ని ఎట్లనే చేసి మామిడి రైతుల్ని ఆదుకోవాలా. ఒక్కొక్క ఎకరంకు 1,50,000 రూపాయల నష్టం ఉన్నది. చేతికి వచ్చిన పంట మొత్తం ఒక 15 నిమిషాలలోనే ఎదురు గాలులు మొత్తం గాలి పెట్టి ఒక 15 నిమిషాలలోనే మొత్తం ఒక చెట్టుకో కాయ లేకుండా మొత్తం కింద నేలలు ఆరిపోయినాయి. మొత్తం రైతులందరూ బో అని ఏడుస్తుండ్రు. ఎవరికి కూడా ఒక కాయ వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం స్తంభాలే పడిపోయినాయి. స్తంభాలు పడిపోయినాయంటే చెట్లకేం కాయలు ఉంటాయి, ఒక్క కాయ లేకుండా మొత్తం రాలిపోయినాయి. మొత్తం కింద ఎండ పోసినట్టే ఉన్నాయి కానీ తప్పితే ఏం లేదు. మళ్ళీ ఆ కాయ కూడా దేనికి పనికొచ్చేటట్టు లేదు. ఈ అప్పుడు కూడా తీరడానికి కష్టం ఉన్నది. సాయంత్రము 4:30-5 గంటల ప్రాంతంలో కూడా విపరీతమైన గాలి దుమారం వచ్చేసి మెట్పల్లి, మల్లాపూర్ 2 సబ్ డివిజన్లలో చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగింది. దాదాపు ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము 22 పోలు విరిగిపోయినాయి. ఈ గోదూరు 130 kV ఫీడర్ కూడా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు 6 సబ్ స్టేషన్ అంధకారంలో ఉన్నాయి. అయినా కానీ ఒక్కొక్క సబ్ స్టేషన్ సప్లై పునరుద్ధరిస్తున్నాము.
వికారాబాద్ జిల్లాలో విద్యుత్ అవస్థలు తారాస్థాయికి చేరాయి. బుధవారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అకాల వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసి పంట అమ్ముకునే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ ఒడ్ల పరిస్థితి ఏంది, మా కర్మ ఏంది, కనీసం ఇప్పటిదాకా పారతలేదు, చేనులు మారతలేవు అని చెప్పి కోసుకున్న నాకు బాధ. ఇప్పుడు నీళ్లు వర్షాలు పడి గవర్నమెంట్ కొనక కనీసం మ్యాచర్ తీసిరట, మ్యాచర్ తీసినవి కూడా దోకక కనీసం ఇబ్బంది పెడుతుండ్రి. మాకు ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మడి దోకాలు పడిచినవి దోకి మమ్మల్ని ఆదుకోవాలనేది మేము కోరుతున్నాం. మరి ఇక మమ్మల్ని ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ మాకు సాయం చేయాలనేది కోరుకుంటున్నాం. రోజు అకాల వర్షానికి వచ్చిన వాన ఇన్ని రోజులు కష్టపడ్డా మార్కెట్లో వారం రోజులు అవుతుంది ఒడ్లు పోసి. దయచేసి గవర్నమెంట్ తక్షణమే కొనుగోలు చేయాలి. ఇన్ని రోజులు ఎండబెట్టిందంతా వృధా అయ్యింది. తడిసిన ధాన్యాన్ని ఎమ్మటే కొనుగోలు చేయాలి. రైతులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలి. పట్టలు ఇచ్చినా కానీ అన్ని రంధ్రాలు పడ్డాయి, సరిగ్గా లేని ఇస్తుర్రు. వారం రోజులు అవుతుంది మేము పోసి. ఈరోజు పట్టలు మంచి ఇస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అబిడ్స్లో కుప్పకూలిన భారీ క్రేన్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అబిడ్స్ రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న మురళీధర్ బాగ్లో నిన్న సాయంత్రం ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భారీ క్రేన్ కూలి ముందు ఉన్న మరో భవనం స్వల్పంగా దెబ్బతింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మనుషులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.